హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కాఫీ టీలు అయితే తాగేశారా? నా పని అయితే అయిపోయింది, అలాగే నాకు టైం కూడా అయిపోయింది. అందుకే లంచ్ అయితే అన్నం అయితే బాక్స్ పెట్టేసుకుంటున్నాను. ఇవాళ కూర అయితే వచ్చేసి దొండకాయ పచ్చడి చేశాను, అలాగే బెండకాయ వేపుడు కూడా పెట్టేశాను. గ్యాస్ తోటి అయితే ఎన్ని కష్టాలు వచ్చినాయో. కొంచెం అన్నం కూడా రైస్ కుక్కర్లో వేయాల్సి వస్తుంది, ఎందుకంటే గ్యాస్ దొరకట్లేదు కాబట్టి. ఎక్కడ అన్ని దాని మీదే వండేస్తే త్వరగా అయిపోతుందన్న ఒక చిన్న బాధ తోటి రైస్ కుక్కర్లోనే వేసి వండాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలతోనే వండుకోవడానికి కూడా తీరక బయట నుండి ఆర్డర్ పెట్టుకొని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ రోజుల్లో పెద్ద కుటుంబం, ఒక తల్లిదండ్రికి 10 మంది సంతానం ఉండి ఉమ్మడి కుటుంబంలో కూడా ఉన్నారు. వాళ్ళు అంతమందికి కూడా పుల్లల పొయ్యి మీదే వంట చేసి పెట్టేవాళ్ళు. అప్పటి వాళ్ళ ఓపిక ఇప్పుడు మనకైతే అస్సలు లేదు. మనకి 2 మనుషులకి 4 మనుషులకి వండుకోలేకపోతున్నాము. ఏ కారణమైనా అయి ఉండొచ్చు, కుదరక కానీ వండుకోలేక కానీ ఎలా అయినా అయి ఉండొచ్చు. బయట నుండి తెచ్చుకొని తినేస్తున్నాం. అప్పట్లో ఒక్కొక్క కుటుంబంలో 20 మంది 30 మంది కూడా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. అందరూ కూడా కలిసే ఉండేవాళ్ళు. అంతమందికి కూడా పుల్లల పొయ్యి మీద వండి పెట్టేవాళ్ళు. వాళ్ళ ఓపిక మనకైతే లేదు. అందుకే వాళ్ళు ముసలి వాళ్ళే చనిపోయిన వాళ్ళే ఉన్నారు, కానీ మధ్యలో ఎవరో చనిపోయేవాళ్ళు. ఇప్పుడు మనమైతే అలా కాదు, కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త వ్యాధులు. ఆ వ్యాధులతోనే చిన్న చిన్న వయసులోనే చనిపోతున్నారు. వాళ్ళంత హెల్తీ ఫుడ్ తినబట్టే వాళ్ళు అన్ని రోజులు బతికేవాళ్ళు. మనం అంత హెల్తీ ఫుడ్ తినట్లేదబ్బా, అందుకే మనకి రోగాలు, ఈ వ్యాధులన్నీ కూడా.